హలో హలో కుడ్ ఎక్స్పెక్ట్ టు సింధు? లంచ్కి వెళ్ళినట్టున్నారండి. 1 సెకండ్. ఏ సింధు, ఫోన్. హలో, హాయ్, నేనే. ఏంటి సడన్ గా? ఫ్రీగా ఉన్నాను, అందుకే చేశాను. అవును, ఇంతకు ముందు ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు? మా మేనేజర్. చాలా బాగా మాట్లాడారు. మనిషి కూడా బాగుంటాడు. అవునా? నిజంగా బాగుంటాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అందం గురించి అడగకుండానే చెప్పిందంటే దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్. చచ్చా, అదేం కాదు. తన బెస్ట్ ఫ్రెండ్. ఆ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఈ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర దాస్తావా? నీ దగ్గర ఎందుకు దాయటో? అయితే చెప్పు. తను 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 చెప్పు చెప్పు. నా బాయ్ ఫ్రెండ్. వాట్? అనుకున్నా నువ్వు ప్రేమలో పడ్డావా? అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావా? అవును. వెరీ ఇంట్రెస్టింగ్. నీ లవర్ ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు? చెప్పు చెప్పు. చాలా బాగుంటాడు, కానీ ఏం చేస్తున్నాడో తెలీదు. అదేంటి? అనుకోకుండా మేము మిస్ అయ్యాం. మిస్ అయ్యారా? ఎలా? అదో పెద్ద స్టోరీ, ఫోన్లో చెప్పలేను. బాధపడుకో, డెఫినెట్ గా మీరిద్దరు కలుసుకుంటారు. నా విషయం సరే, నీ ప్రేమ విషయం అతనితో చెప్పావా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. లెటర్ ద్వారా చెప్పచ్చు, ఫోన్ ద్వారా చెప్పచ్చు, డైరెక్ట్ గా చెప్పచ్చు. ఎలా చెప్పినా డేరింగ్ గా చెప్పాలి. నువ్వెలా చెప్పావు? నా మనస్సులో ప్రేమ కలిగిన వెంటనే స్ట్రైట్ గా ఎక్స్ప్రెస్ చేశా. అమ్మో, నువ్వు చాలా స్పీడ్. నువ్వు స్పీడ్ అవ్వకపోతే తను మిస్ అయిపోతాడు. అంత ఈజీగా మిస్ కానివ్వనులే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. వంట చేస్తున్నావా, స్టంట్ చేస్తున్నావా? కొత్త గిన్నె కదా, ఈ మంట చూసి దీనికి కింద కాలుతుంది. రేయ్, నువ్వు కడుపు కాల్చకుండా హోటల్కి వెళ్ళి క్యారియర్ తీసుకురారా. అవసరం లేదు. హాయ్ సింధు. హాయ్. అమ్మయ్యా, ఈ వాళ్ళకి గండం గట్టెక్కింది. నీకెందుకు సింధు ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉంది. నేను ఎలాగో ఇంట్లో వంట చేస్తున్నాను కదా, అదే మీ ఇద్దరికి కలిపి చేశాను. క్యారేజ్ బరుగా ఉంది. ఏంటి చిందరవందరా? బ్యాచిలర్ రూమ్ కదండి, ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగే ఉంటది. కాస్త బద్ధకం తగ్గించుకుంటే బానే ఉంటుంది. నిన్నే. కృష్ణ, నువ్వు వెళ్ళి కూర్చో ప్లీజ్. మీరు కానీ ఉండండి. రండి, ఫోన్ చేద్దాం, ఆకలేస్తుంది. ఆహా, అబ్బో, పప్పు చాలా బాగుంది. గుత్తి వంకాయ కూర ఇంకా బాగుంటుంది. తిను. గుత్తి వంకాయ కదా, డెఫినెట్ గా బాగుంటుంది. అయ్యో, ఏమైంది? సారీ. నోరు తెరు, నోరు తెరు. అవును, మీ ఇద్దరి మధ్య ఇంత ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఎప్పుడైనా మీ ఇంటికి రమ్మని పిలిచావా? నేనెందుకు పిలవాలి? మీరు భోజనం తెమ్మంటే తెచ్చానా? ఫ్రెండ్షిప్ లో నాకు తేవాలి అనిపించింది, తెచ్చాను. అలాగే మీకు మా ఇంటికి రావాలనిపిస్తే మీరే వస్తారు. అయితే మనం రేపు సండే వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్దాం. నిజంగానా? నిజంగా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మే ఐ సిట్ హియర్? కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. పిచ్చాసుపత్రి నుండి 10 మంది పిచ్చివాళ్ల గల్లంతు. ఏం చేస్తుంది ప్రభుత్వం? పోలీసులు ఏం చేస్తున్నారు? వీళ్ళు కొంపదీసి పబ్లిక్ ఎదురైతే ఏమవుతుంది? చాలా డేంజర్ సార్. అంత కరెక్ట్ గా చెప్తున్నారు.
ఆ 10 మందిలో మీరు ఒకళ్ళ ఇంటి కొంప తీసి మీరు భలే జోక్ చేస్తున్నారు సార్. ఆల్రెడీ ఆ 10 మందిలో ముగ్గురు ఎదురయ్యి ఆ. నా జీవితంతో ఆడుకున్నారు సార్. అరే రే 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 రే. ఇదిగోండి సార్. నా కూల్ డ్రింక్ వద్దయా, ఓ పినాయిల్ పెట్టరా. మీరు తీసుకోండి సార్. పర్లేదు తీసుకోండి సార్. ఏమయ్యా సార్ కి పైనాపిల్ జ్యూసు ఐస్ తక్కువ వెళ్ళు. ఓకే సార్. మీరు తీసుకోండి సార్. వద్దు సార్. తీసుకోండి సార్, పర్లేదు. అది కూడా వచ్చేస్తే కలిపి తాగుదాం సార్. అక్కర్లేదు, తీసుకోండి సార్. ఈ లోపు నేను వెయిట్ చేస్తాను. మీరు చాలా మంచివారు సార్. మొహాడం పెట్టి తాగించేస్తున్నారు. ఓకే ఓకే ఓకే, తాగండి సార్. ఓ బ్యూటిఫుల్ లొకేషన్. ఆహా ఫెంటాస్టిక్ లొకేషన్. సార్ రండి సార్. నన్న మిమ్మల్నే సార్, రండి సార్. వస్తానండి. ఏంటి సార్ పిలిచారు? ఫ్లైట్ చెడిపోయిందిరా, దూకేరా దూకేరా దూకు. ఫ్లైట్ చెడిపోవడం దూకడం ఏంటి సార్? అవునరా, ఇప్పుడు మీరు ఎక్కిన ఫ్లైట్ కి చిన్నపిల్లడు ఆడుకుంటూ ఆడుకుంటూ టైర్ పంచర్ కూర్చాడు సార్, అందుకని ఫ్లైట్ పడిపోయింది. దూకేయండి దూకేయండి, దూకేయండి సార్. ఆ 10 మందిలో ఈ లోకల్ గ్యారెంటీ. ఏ 10 మందిలో? అదే సార్ పిచ్చోళ్ళు. ఆ? సముద్రానికి గంటి పడిందయ్యా, వాటర్ వచ్చేస్తుంది. దూకే, దూకేరా. సముద్రానికి గడ్డి పట్టం ఏంటి, ఫ్లైట్ లోకి వాటర్ రావడం ఏంట్రా బాబా వెంటలా. అమ్మో. ఓహో. ఓహో. అంటే ఆపోజిట్ లో అంబాసిడర్ వస్తుందిరా, గుద్దుకుంటే ఫ్లైట్ పప్పు పప్పు అయిపోద్ది. దూకేరా. ఫ్లైట్ కి ఆపోజిట్ అంబాసిడర్ కారా? దూకే దూకేమంటున్నావు, ఎక్కడుందిరా ఫ్లైట్? అదిగో పాతాళంలోకి వెళ్ళిపోతుంది, తొందరగా దూకే, బతికిపోతావు. ఇప్పుడు బతికే ఉందని కదరా, ఎందుకు నన్ను చంపుతున్నావు? ఓ పాపం, నీకు పారాచూట్ కావాలి కదా. ఇదిగో, ఇది వేసుకుని తొందరగా దూకే, దూకు దూకే. ఇది పారాచూటా? అయ్యో పారాచూట్ పడిపోయింది, ఫ్లైట్ పడిపోద్ది. దూకే, దూకేరా దూకే. నేను దూకుతాను సరేరా, నువ్వు ఎలా బతుకుతావు? నాకేంట్రా, నేను ప్రయాణం చేస్తుంది ఫ్లైట్ లో కాదు, బోట్ లో. ఆహా, ఈ బోటుకి బొక్కడిని చూడు. బోటుకు బొక్కడి. అమ్మో. చికెన్ ఫ్రై, మటన్ కుర్మా, బంగాళదుంప ఫ్రై. నా దుంప తెంచావు కదా తల్లి. ఏంటి పర్మిషన్ వద్దా? దానికోసమే కదా ఈ శ్రమదానం. ఈ ఆదివారం చక్కగా మా ఆయనతో కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నాను. ఏం చేస్తాం? గెస్ట్ కి ఇష్టమైనవి చేయాలి కదా. గెస్టేనా లేక ఇంకేదన్నా? రండి బాబు, మనం గుర్తుపట్టించాడా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. సింధు. సింధు నా కూతురే బాబు, లోపల ఉంది. రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? లోపలికి రండి. పదండి. కూర్చోండి. ఆ, ఇప్పుడే వస్తాను బాబు. అలాగే రండి. రేయ్, వెళ్ళిపోదాం. ఏ గుర్తుపెడితే బయట గొడవ చేసేవాడు కదరా. వీళ్ళు వాళ్ళకొని చూస్తుంటే కూర్చోబెట్టి కుమ్మేసేలా ఉన్నారా? నార్మల్. నోట్ దిస్ పాయింట్. ఈ బ్యాగ్ లో 4 లక్షలు ఉన్నాయి. తీసుకోండి బాబు. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు అడిగిన కట్నం 4 లక్షలు ఇచ్చాను కదా బాబు, తీసుకోండి. నా కూతురు పెళ్లి చేసుకోండి బాబు. మీరు కాదంటే దాని బతికి అన్యాయం అయిపోతుంది బాబు. నానా ఆ. నానా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకున్నా ప్లీజ్. నువ్వు ఉండమ్మా, నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. అయ్యో నానా, నా మాట విను ప్లీజ్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ప్లీజ్. పెళ్లి వారు వస్తే రెస్ట్ తీసుకోమంటావు ఏంటి? సారీ కృష్ణ, పర్లేదు, మీరు రావటం నేను చూడలేదు. నో ప్రాబ్లం. అయ్యో టైం చాలా అయింది. రండి భోంచేద్దరు కానీ. ఏంటండి అంతా అక్కడేనా ఇక్కడేనా ఉందా? వడ్డించువే. ఆ, ఇవన్నీ మీకు ఇష్టమని సింధునే స్వయంగా ప్రిపేర్ చేసిందండి. నేనంటే ఎందుకండి మీకు అంత అభిమానం సింధు గారు? ఆ మేనేజర్ గారు తోకవని. ఆ ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. భోంచే. మీ నాన్నగారికి ఏమైంది? ఏమైంది? బానే ఉన్నారే. అమ్మా సింధు. ఆ నానా వస్తున్నాను. మీరు భోంచేస్తూనండి, నేను ఇప్పుడు వస్తాను. వాళ్ళ నాన్నగారికి ఏమైందండి? చిన్నప్పుడే సింధు తల్లి చనిపోయింది. వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి సింధుని చదివించారు. తండ్రి కష్టాల్లో పాలు పంచుకోవాలని సింధు జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి ఓ ఉద్యోగం సంపాదించింది. తర్వాత ఒక మంచి సంబంధం కూడా కుదిరింది. వాళ్ళు 4 లక్షలు కట్నం అడిగారు. హైదరాబాద్లో ఉన్న ఫ్లాట్ అమ్మి డబ్బులు తెస్తూ ఉండగా
ఎవడో కళ్ళు నెత్తి మీద పెట్టుకుని బండి నడుపుతూ గుద్దేశాడు. సడన్ గా కింద పడ్డం వల్ల 2 నిమిషాలు స్పృహ కోల్పోయారు. ఆ టైంలో ఎవడో ఆ డబ్బు కొట్టేశాడు. కట్నం డబ్బులు పోవటంతో సింధు పెళ్లి ఆగిపోయింది. దాంతో ఆయనకు మతిస్థిమితం తప్పి కనపడ్డ కుర్రాళ్ళందరినీ నా కూతుర్ని పెళ్లి చేసుకోండి అని ప్రాధేయపడుతూ ఉంటారు. నీకు అసలు బుద్ధుందా? భోజనం చేసిన వాళ్ళకి నా బాధలు ఎందుకు చెప్పావు? మీరు దాని మాటలేం పట్టించుకోకండి, భోంచేయండి. కృష్ణ, ఏమైంది? వంటలు బాగాలేదా? మనసు బాగాలేదు. ఏ, ప్లీజ్ రఘు. ఛ, అంతా నీ వల్లే. నా గురించి ఎందుకు చెప్పావు? నీ గురించి విన్నాక కృష్ణ అంత బాధగా వెళ్లారంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకో. ఎందుకురా బాధపడతావు? బాధ కాదురా, గిల్టీనెస్. మనం తప్పు చేసామనే ఫీలింగ్ నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదురా. ఆ రోజు 2 నిమిషాలు ఆగి ఉంటే ఈ రోజు సింధు పరిస్థితి ఇలా ఉండేది కాదురా. ఆ రోజు అతనికి అలా జరుగుతుందని మనం ఏమైనా కలగన్నావా? మన పొరపాటుకి ఆ పెద్దాన్ని మతిపోయింది, సింధు పెళ్ళి ఆగిపోయింది. రేయ్, ఆ రోజు నీ ఇంటర్వ్యూ నాకు ముఖ్యంరా. అది తప్ప నేను ఇంకేం ఆలోచించలేదు. నో, ఈ విషయం సింధుకు చెప్పాలి. అలా చెప్తే సింధు నిన్ను క్షమిస్తుందా? చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేనురా. నువ్వు చెప్పేంత మాత్రాన అతను మామూలు మనిషి అవుతాడా? సింధుకి పెళ్లి చేయగలడా? నా కారణంగా సింధుకు అన్యాయం జరిగిపోయిందిరా. తనకు న్యాయం చేయడమే నాకు ముఖ్యం. ఎలా? సింధుకు పెళ్లి చేయాలి. ఈ క్షణం నుంచి ఆ పనిలోనే ఉంటాను. హే సింధు, ఏంటి సడన్ గా ఇలా? నిన్నొకటి అడగాలి. ఏంటది? నువ్వు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావట? అవును. నాకు పెళ్లి చేయండి బాబు అని నేను నిన్ను అడిగానా? అది నా బాధ్యత. బాధ్యత తీసుకునేంత బంధుత్వం మన మధ్య ఏముంది? నేను నీ ఫ్రెండ్ని. అందుకే అర్థం చేసుకోమంటున్నాను. సింధు, నేను నీకు చాలా అన్యాయం చేశాను. అన్యాయమా? నాకా? అది కృష్ణ, ఏయ్, మీ నాన్న మతిస్థిమితం తప్పడానికి, నీ పెళ్ళాకపోవడానికి నేనే కారణం. ఏంటి నువ్వు అనేది? అవును సింధు, ఆ రోజు రఘు నేను హైదరాబాద్లో బైక్ మీద వెళ్తుంటే చీర దాంట్లో పడుతుందండి. నేను తప్పు చేశాను. అది మీరు తప్పు అనుకుంటున్నారు, కానీ నేను మా తలరాత అనుకుంటున్నాను. నువ్వు అలా అనుకున్నా నేను అనుకోలేను. అందుకని నన్ను అడగకుండా పెళ్లి సంబంధాలు చూస్తావా? నన్ను అడిగి అన్ని నా కోసం చేస్తున్నావు నువ్వు. పెళ్లి అనేది నా జీవితానికి సంబంధించింది. నువ్వు బాగుండాలని మంచి సంబంధం చూస్తున్నాను. నువ్వు చూసినా నాకు నచ్చదు. నేనేం అడుక్కునేవాడిని తీసుకురావట్లేదుగా. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిని తీసుకొచ్చినా నాకు నచ్చడు. అదే ఎందుకు నచ్చడు? నచ్చడంటే నచ్చడు. అదే ఎందుకు నచ్చడు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలనుకున్నాను. ఎలా చెప్పాలో తెలియక చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పకపోతే నా ప్రేమకు అర్థమే లేదు. ఐ లవ్ యూ కృష్ణ, ఐ లవ్ యూ కృష్ణ, ఐ లవ్ యూ కృష్ణ. ఐఎమ్ సారీ. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను సింధు. ఆ అమ్మాయి చనిపోయింది. నా దృష్టిలో బతికే ఉందిరా. అది గతంరా. నాకు అందులోనే ఆనందం ఉందిరా చాలా. నీ ప్రేమ నీ నుండి దూరం కానప్పుడు నా ప్రేమ నా నుండి ఎలా దూరం అవుతుంది? అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడగను. అలాగే నా పెళ్లి విషయంలో నువ్వు కల్పించుకోవద్దు అని చెప్తున్నాను. నీ ప్రియురాలి జ్ఞాపకాలతో నువ్వు బతుకుతున్నావు. ఎదురుగా ఉన్న నిన్ను చూసుకుంటూ నేను బతికేస్తాను. హలో, నేను సింధుని. హాయ్, ఏంటి సడన్ గా? నీ లవ్ కి లైన్ క్లియర్ అయిందా? అంతా క్లియర్ అయింది. నేను చెప్పకముందే తనే చెప్పాడు. ఏమని చెప్పాడు? వేరే అమ్మాయిని ప్రేమించానని. వాట్?
వేరే అమ్మాయిని ప్రేమించాడా? అవును, తను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. నిజమా? నిజం. ఆ అమ్మాయి దూరమైంది బహుశా నిన్ను అతనికి దగ్గర చేయడానికేనేమో. ఆ అమ్మాయి చనిపోయినా అతని మనసులో ఇంకా బ్రతికే ఉంది. ఎంత మనసులో ఉంచుకున్నా చనిపోయిన అమ్మాయి ఎప్పటికీ తిరిగి రాదు. నువ్వు అతని మనసులోకి వెళ్ళడానికి ప్రయత్నించు, తప్పకుండా నీకే దక్కుతాడు. మేము ఒకటవుతామని నాకన్నా నీకే ఎక్కువ నమ్మకం ఉంది. మేమిద్దరం ఒకటైతే నీకే థ్యాంక్స్ చెప్పాలి. ఐ బిలీవ్ ఇన్ యువర్ లవ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. ఏంటే లంచ్కి రాలేదు? నాకు ఆకలిగా లేదు. ఏమండి ఫైల్ అక్కడ ఉందా? ఏమండి ఏంటి ఏంటే ఏంటి? టీ వద్దే, కాఫీ పట్టరా చాలు. మీరు ఆర్డర్ చేయడానికి నేనేమి ఆవిడ కాదు. ఆకాయ బద్ద వద్దే, ఆమ్లెట్ వేసుకురా చాలు. అందులో కొంచెం విషం కూడా కలిపట్రా. రసం అయితే ప్రాబ్లం అవుద్ది, కొంచెం చక్కెర కూడా వేయి. మూతి మీద వాతే వేయద్దు. ఛీ, ఇప్పుడు ముద్దితే ఎవరన్నా నవ్వుతారు, వెళ్ళిపోవే. సార్ సారీ మొన్న కదా కొన్నాను. అయ్య బాబు, ఈ విషయం మా ఆయన వింటే? అంటే నీకు ఇంకో ఆయన ఉన్నాడా? ఏంటి సార్ ఆ మాటలు? వీడు మూడోవాడా నీకు? అయ్యయ్యో. Shut up. అంటే నీకు సెటప్ కావాలా? సార్ నేను ఈయన మీద కంప్లైంట్ ఇస్తాను సార్. వద్దు పద్మ, అంత పని చేయకు. ఏంటి ఆలోచించుకున్నారు? లేచిపోదామని ప్లాన్ చేస్తున్నారా? కాదు, నేను లేపేద్దామని ప్లాన్ చేస్తున్నాను. అలాగా అయితే ట్రైన్ కింద తలపెట్టి ఒక ట్రైల్ చూపెట్టి. మేనేజర్ గారు పిలుస్తున్నారండి. వాడేవాడు? మన బాస్ నేనెవరు? థామస్. ఎస్. పద్మ గారు, మీ ఫైల్ ఇక్కడ మర్చిపోయారండి. రండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు మీరు? జీకేఎం ఫార్మస్యూటికల్స్ లో జాబ్ చేస్తున్నాను సార్. అది కాదండి, రైట్ నౌ వాట్ ఆర్ యూ డూయింగ్? రైట్ నౌ నేను మీతో మాట్లాడుతున్నాను సార్. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. ఈ లెటర్ టైప్ చేసి తీసురండి. ఓకే సార్. అద్భుతంగా టైప్ చేశాను. ఈ దెబ్బతో మన ప్రమోషన్ ఖాయం. మేడం టైప్ చేయమంటే మేనేజర్కి తీసుకెళ్ళిస్తున్నానండి. మతి మరుపు వేద. మేడం, మీరు చెప్పింది సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. మేడం, మేనేజర్ గారికి ఇవ్వాల్సిన లెటర్ మీకు ఇచ్చాడు. ఈయన మతి మరుపుతో మన మైండ్ పోగొడుతున్నాడు. ఇవ్వండి ప్లీజ్. హలో, ఏమాయ్ సార్. థామస్ ఎక్కడ ఉన్నాడో చూసి ఫోన్ వచ్చిందని చెప్పి. అబ్బా, నువ్వేనయ్యా బాబు? నువ్వేనంట కదా మాట్లాడవా? నాకు పిచ్చెక్కడం ఖాయం. ఏంటిది? జాబ్ రిజైన్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఇదేంటి? నీకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి దూరంగానా, నా నుంచి దూరంగానా? తెలీదు. చూడు, నా మనసులో ఉన్నది నేను నీకు చెప్పాను, నీ మనసులో ఉన్నది నువ్వు నాకు చెప్పావు. అక్కడితో అయిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్ను ప్రేమించమని పెళ్లి చేసుకోమని డిస్టర్బ్ చేయను. నేను కనపడ్డమే నీకు డిస్టర్బెన్స్ అయితే నువ్వెందుకు వెళ్ళిపోవడం? నేనే రిజైన్ చేసి వెళ్ళిపోతాను. సింధు, దయచేసి అర్థం చేసుకో. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నప్పుడు నేనెందుకు నిన్ను అర్థం చేసుకోవాలి? ఏయ్, చెప్తే అర్థం కదా? ఒక్క మాట చెప్తున్నాను కృష్ణ, ఎప్పటికీ నిన్ను మర్చిపోను, మర్చిపోలేను.